బోయాజ్ అంటాడు, ఎవర్రా అమ్మాయి అంటే, అయ్యా ఆమె పలానా చోటు నుంచి వచ్చింది, నయోమి కోడలు, ఆమె మన తోటలోనే ఏరుకుంటుందంటే. అంటే ఈయన అంటాడు, ఆ పిల్ల జోలు ఎవరు పోవద్దని చెప్పు మన కుర్రోళ్ళందరికీ అని. ఎవరు చెప్తున్నారు? యజమాని. ఎవరు ఆ యజమాని? బోయాజు. ఆ వ్యక్తిని అడగాలన్నా, క్వశ్చన్ వేయాలన్నా ఆ వ్యక్తి ఎక్కడ ఉండాలి? తోటలో ఉండాలి. తోటలో ఉన్న వ్యక్తి గురించి అడుగుతాడు. బోయాజు ఆమె ఎవరు అంటే, ఈ పైన మేస్త్రి ఉండని చూడండి, పాస్టర్ గారు, సేవకుడు, ఈయన అన్నాడు ఆమె పలానా ఆమె అని ఎవరికి చెప్తున్నాడు? బోయాజుకు ఆమె ఎవరో తెలియాలి అంటే ఇలాంటి పనివాడు ఉండాలి. ఇలాంటి పనోడి కిందనే ఉంటే బోయాజ్ అయిన దేవుడికి నువ్వు తెలుస్తావు. నీ గురించి చెప్పడానికి నాలాంటి పనోడు ఉండాలి బోయాజ్ దగ్గర. ఇలాంటి పనోడు లేకపోతే నువ్వు దేనికి జల్లో పొలంలో ఉండలేవు, పొలంలో పరిగా ఎదుర్కోలేవు. నీ గురించి అడ్డుపడేవాడు ఉండాలి, నిన్ను భారం మోసేవాడు ఉండాలి, నిన్ను మోసి ఆ స్థలానికి చేర్చే సేవకుడే ఉండాలి. నీ సేవకుడు జాగ్రత్త. ఎవడు పడితే వాడు సేవకుడు కాదు, ఎవడు పడితే వాడు తండ్రి కానే